ప్రియ సంగమా, సంఘానికి దుర్దినాలు ఉన్నాయా? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో చివరిలో, ఇక ఈ పత్రిక ముగింపులో కొన్ని భారభరితమైన విషయాలు తిమోతితో చెబుతూ ఉంటారు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 17-19 వరకు చూస్తే ఆజ్ఞాపించు అంటాడు. ఏమి ఆజ్ఞాపించాలి, ఎలా ఆజ్ఞాపించాలి, ఎందుకు సంఘానికి ఆజ్ఞాపించమని పౌలు గారు చెప్తూ ఉన్నారు? ఆజ్ఞలు ఏంటయ్యా అంటే, చూడండి, ఇహమందు ధనవంతుల ఎవరు అవుతారో వారి గర్విష్ఠులు కాకూడదట. ఎంత ప్రమాదం ఉందంటే, ఇహమందు దీవించబడిన ఆశీర్వదించబడిన సంఘమా, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ దీవించబడి సమృద్ధి నీకు కలిగితే నువ్వేం చేయకూడదట, గర్వించకూడదట. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. సంఘం బాగా దీవించబడిన తర్వాత ఏ స్థితికి వెళ్తుంది అంటే, గర్వించే స్థితికి, ధనాన్ని నమ్ముకునే స్థితికి వెళ్తుందట. చాలామంది ఎప్పుడు తప్పిపోతారో తెలుసా అండి? ఆరంభంలో ఎవరు తప్పిపోరు, ఎవరు గర్విష్ఠులు అవ్వరు. ఎప్పుడు గర్విష్ఠులు అవుతారు? ఆరంభంలో సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులప్పుడు సేవకుడు ఏ చెప్పినా దేవుడే మాట్లాడాడు అంటారు. కొంచెం జీతం మారిన, ప్రమోషన్లు వచ్చిన, పరిస్థితి మారిన, హల్లెలూయా. ఇప్పుడు గతంలో చాలా పరిస్థితులు మనం చూసాం. 8,000 ఉన్నవాడు బాగానే ఉన్నాడు, ఆడ 30,000 వస్తే మారిపోయాడు. 7,000 బాగానే ఉన్నాడు, 50,000 కాగానే మారిపోయాడు. క్రమంగా మారారు, ఒకరోజు ఏం మారలేదు. కానీ మార్పు చెందినాక ఏమొస్తుందట? గర్వం వస్తుందట. ఆ గర్వించక, గర్విష్ఠులు కాక అంటున్నాడు. ఆజ్ఞాపించు. సంఘానికి ఒక ఆజ్ఞ. ఈరోజు నీవు దీవించబడకపోయినా, ఇహమందు శ్రీమంతులు కాకపోయినా, శ్రీమంతులు అవబోతున్నారని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇహమందు నీవు ధనవంతులు కాకుండా ఉండరు. సంఘానికి ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఒకవేళ నీవు గనుక అలా జరిగితే ఆ సంఘంలో ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడుకైనా దేని నమ్ముకోకూడదని ఇక్కడ రాస్తుందంటే, అస్థిరమైన ధనాన్ని నమ్ముకోవద్దు. అస్థిరమైన డబ్బు వచ్చినప్పుడు కొమ్ములు వచ్చాయి అంటారా లేదా? బయట ఇది సంఘంలో కూడా వచ్చింది. ఈ కొమ్ములు ఎవరికి వచ్చినాయి? సంఘంలో కూడా వచ్చే ప్రమాదం ఉంది. వారికి ఆజ్ఞ జారీ చేయి, ఇలా ఉండండి అయ్యా అని బతిమలాడేది కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇది బతిమలాడేది కాదు. ఇది ఏంటంట? ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? గర్విష్ఠులు కాకండి, అస్థిరమైన ధనాన్ని నమ్ముకోకండి. ధనము అస్థిరమైంది, దేవుడే స్థిరముగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఆజ్ఞాపించు. తిమోతి, నువ్వు ఆజ్ఞాపించాలయ్యా. ఎందుకంటే సంఘం ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. మీరు అంటారు, ఎలా దీవించబడతారు? ఎలాగా ఒక దేవుని చేత దీవించబడి, దేవుని చేత బ్రతుకు మార్చబడి కృతజ్ఞులై ఉంటారు కదా, ఎలాగున వారు గర్విష్ఠులుగా అవుతారు? దేవునికి నమ్మకస్తులుగానే జీవిస్తారు కదా అని అనొచ్చు. కానీ ఖచ్చితంగా ఆ పరిస్థితులు రాబోతున్నాయి, వచ్చాయి అని అక్కడ చెప్తున్నాడు. ఒక వ్యక్తి దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, తన పరిస్థితులు మారుతున్నప్పుడు తను ఏం చేయాలంటే తెలుసా? 2వ వాటలో ఆజ్ఞగా చెప్తాడు. 18, 19 కలిపి ఉంటాయి. అక్కడ ఏమంటాడంటే, రాబో కాలమునకు. మీరు ఏమంటారంటే, సంపాదన ఎందుకండి అంటే, రాబో కాలానికి అంటారు. రాబో తరానికి, రాబో కాలానికి. సరే, రాబో కాలము కొరకు నీవేం చెయ్యాలి అంటే, డిపాజిట్లు చేయించడం కాదు. ఏం చెయ్యాలి? మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ఏం వేయాలయ్యా అంటే, మంచి పునాది వేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు రాబో కాలము కొరకు, రాబో తరము కొరకు ఏమీ ఒక క్రైస్తవుడు వేయాలంటే ఒక మంచి పునాది వేయాలి అని ఆజ్ఞాపించు. మంచి పునాది ఏంటయ్యా అంటే, మేలు చేయువారట. ఏం చేయాలంట మంచి పునాది అంటే? సత్క్రియలు అను ధనము. ఏ ధనం ఉండాలి? ఏముండాలి? ఏమైనా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. సత్క్రియలు అనే ధనము
కలవారై ఉండాలి. ఔదార్యము అంటే సేవకు సహకరించి ఔదార్యము ఉండాలి. ధనము నీ దగ్గరే ఉంచుకోకుండా 10 మందికి ఉపయోగపడేటట్టు ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచి పునాది. ఎవరి కోసం? రాబో కాలమునకు. ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడు రాబో కాలం కొరకు ఇలాంటి పునాది వేసుకోవాలి అని చెబుతూ ఉంటే ఆ దినాల్లో మరి ఎవరికి డైజెస్ట్ అయిందో లేదో తెలియదు, కానీ డైజెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, డైజెస్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇహలోకమును ప్రేమించిన దేమా ఏం చేశాడట? పౌలును విడిచి మరి ఇలాంటి చెబితే ఏముంటాడు దేమా లాంటి వాడు? దేమాకేమో ఆనాడు యేసుక్రీస్తుతో ఉన్న ఇస్కరేతు యూదా మనస్సు ఉంది. దేమాకు ఇస్కరేతు యూదా మనసు కాబట్టి, ఇహలోకమును స్నేహించువాడు కాబట్టి, ఇహలోకములో నీవు సంపాదించుకోవాల్సింది సత్క్రియలు అనే ధనమట. అది మంచి పునాదిగా వేసుకో. ఔదార్యము గలవాడిగా ఉండు, మేలు చేయవాడిగా ఉండు. నీ ధనము నీకే కాదు, అక్కర గల వారికి ఎవరికైనా కొంచెం ఉపయోగపడేటట్టు చెయ్యంటే మరి వాయిబో ఇదంతా ఎంత ఎలాగో ఉంది, దేవుడు నమ్ముకుంది ఇక వేరే కదా. ఒక్కసారిగా సింహాసనం ఎక్కించిన దావీదును చూపించారు గతంలో. హల్లెలూయా. గాడిద బోగర్తో వచ్చిన సౌలను చూపించారు గతంలో, అదే చూపిస్తున్నారు ఈరోజు. టీవీ ఆన్ చేస్తే చూపించేదంటే రాత్ కర్ రాత్. ఏమైపోతావో తెలుసా? యోసేపు లాగా ప్రధాని అయిపోతావు. కుదరదండి బాబు. చాలా చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, చెరసాలను అనుభవించాడు, లేని నిందలు పడ్డాయి. అయినా దేవుని ఎదుట తప్పు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట నిందారహితుడై అప్పుడు సింహాసనాన్ని చూశాడే గాని దావీదు పొందిన శ్రమలు సింహాసనానికి ముందు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి దావీదు కూడా అనుకుని ఉండొచ్చు, ప్రభువా నేను సింహాసనము అడగలేదు, ఏమీ అడగలేదు, నన్ను ఎందుకు ఇలాగా సౌలు కంట్లో పడేస్తివి, ఆ శత్రువు పోరాటం నాకెందుకయ్యా, నా గొర్రెలు కాచుకుంటూ చక్కగా తండ్రి ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటే. హల్లెలూయా. ఏదో పెట్టిందే, తండ్రి ఎక్కువ ప్రేమించకపోయినా ఆయన చూపింది ఏదో ఒక దారి ఉంది, దాంట్లోనే నేను బ్రతుకుదాం అనుకుంటే అని ఉండి ఉండవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు లాంటి వారం ఇలాగా వీళ్ళందరినీ ముందు పెడితే మనకేమనిపిస్తుందంటే నూతన నిబంధనకు వస్తే ఇంకా కృప అధికమైంది కదా, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు ఆయన మీతో ఇమానుయేలుగా ఉంటానని దిగివచ్చాడు కదా, దిగివచ్చినప్పుడు ఇంకెలాగ ఉండాలి? పోరాటము లేని సింహాసనం ఉండాలి. పోరాటము లేని సింహాసనం ఉండాలి. దేవుడి స్థానాన్ని తీసుకునే ధనం ఉండాలి. పొరపాటు ఏం జరుగుద్దంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అన్నిటికీ అర్థం ఏంటంటే, ధనము సత్క్రియలు చేయడానికి నీకు ఇస్తున్నాను, మంచి పనులు చేయడానికి ఇస్తున్నాను, మంచి పునాది వేసుకోవడానికి ఇస్తున్నాను. నువ్వు అనేకులకి ఒక్క మాట ఎంత ధైర్యం ఇస్తే తెలుసా? నీవు అనేకులకు హెల్ప్ చేసేవాడుగా అవుతావు. అక్కడ ఏముంది? అక్కర కొలది ఎవరన్నా ఉంటే ఇస్తున్నావంటే అప్పులు చేసి ఇస్తావా? ఎంత అద్భుతమైన మాట కదా. అక్కడే ఒక వాగ్దానం ఉంది. అక్కర కొలది. ఇప్పుడు మనకి చాలా మంది, ఎంతో మంది అక్కర్లో ఉంటారండి, ఎన్నో అవసరతలో ఉంటారు. మళ్ళీ అడగకుండా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇచ్చి మళ్ళీ అడుగుతారు చాలా మంది. కానీ నువ్వు ఎలాంటి వాడు అవుతావు తెలుసా? అక్కర్లో ఉన్నవాడికి ఇచ్చేవాడు అవుతావు. అంటే మళ్ళీ అడగాల్సినంత అవసరం నీకు రాదు అని. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్రైస్తవుడిని దేవుడు దీవించడానికి నీలో చాలా మంది ఆశీర్వాదాన్ని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ధారాళముగా, ఇక్కడ ధారాళంగా ఉందండి, ఎంత చక్కటి ఆశీర్వాదకరమైన మాట. అర్థమైతే దేవునికి స్తోత్రం. నీవు సుఖముగా అన్నాడు, దుఃఖంగా కాదు. నువ్వు సుఖంగా బ్రతుకుటకు ధారాళంగా. అరే కోయి ఆయతో ఖాళీ నైజా నా గర్సే. ఎవరైనా ఇంటికి వస్తే ఖాళీగా పోవద్దు. కొంతమంది అంట అస్థిరమైన డబ్బును నమ్ముతారంట. ఇది ఎవరికి చెప్తున్నారు నేను బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ విషయం అన్యులకు చెప్పట్లే, క్రైస్తవులకి చెబుతున్న మాట. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడే డబ్బు అయిపోయారు. డబ్బే దేవుడు, దేవుడే డబ్బు. డబ్బు స్థానాన్ని క్రైస్తవుల్లో కూడా డబ్బు దేవుడైపోయింది. అందుకే ఏం చేస్తారంటే చాలా మంది, నువ్వు ఆస్వాదించబడతావు, దీవించబడతావు,
అని ఆశీర్వాద కూడికలు పెడితే పొలోమని వెళ్ళిపోతారు. ఉపవాస కూడికలు పెడితే రమ్మనండి, ఆన్లైన్ ప్రేయర్లు పెడితే రమ్మనండి. ఉపవాస కూడిక ఎవరి కోసం? నీవు కడుపు మార్చుకుని ప్రార్థిస్తే నీ స్థితిలో మారుతాయని. కడుపు మాడి ప్రార్థన చెయ్యను కానీ ఏమైనా మొక్కుకోమంటావా? 10,000 మొక్కుకుంటాను, అద్భుత రాత్రి అని పెట్టు, జీవితాన్ని మార్చే రాత్రి అని పెట్టు. వచ్చేస్తా ఈ రాత్రి అంతా ప్రార్థన చేద్దా 10,000 ఇచ్చేస్తాను, మారిపోవాలి అంతే. కానీ ఉపవాస ప్రార్థన చేయి, కడుపు మార్చుకో. నీ గురించే కదా, నీ పిల్లల గురించేగా, నీ సమస్యలేగా. ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. అంటే ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. తృప్తిగా ఉంటామని చెప్పాడు కదా. ఇక్కడ ఉంది కదా, ఉంది కదా, సుఖముగా ఉంది కదా, సుఖముగా ధారాళముగా ఉంది కదా. ఇది ఎలాగో పొందుకోవాలని దేవుడి సన్నిధికి రావాలి, దేవుణ్ణే నమ్మాలి కదా అంటున్నాను నేను. దేవుణ్ణే నమ్మాలి కదా. డబ్బుని నమ్ముతారు చాలా మంది. పొజిషన్స్ మారిన తర్వాతట అందుకే గర్విష్ఠులు అయి డబ్బుని నమ్ముతారంట. ఇక బాగా పొజిషన్ మారిపోగానే, స్థితిగతులు మారిపోగానే ఇక ఏది మైండ్కి రాదట, ఏది లెక్కలోకి ఉండదంట పొజిషన్ మారగానే. హల్లెలూయా. సేవకుడన్నా, సేవ అన్నా, సంఘం అన్నా, దేవుని పని అన్నా, హల్లెలూయా. దేవుడి స్థానాన్ని డబ్బు తీసుకుంటే దేవుడికి నచ్చదు. ఆయనే ఇచ్చాడు ధారాళంగా. గాడ్ హ్యాస్ గివెన్, దేవుడే ఇచ్చాడు. దానికి అర్థం ఏంటంటే, అంటే అసలు నిరూపించాలిగా, మీరు దేవుడే ఇచ్చాడు, దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. యోహాను సువార్తలో ఏమంటాడంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు. అన్నాడా? యేసయ్య అన్నాడా? స్వయం అన్నాడా? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చదువు తల్లి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపదు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సరే, దేవుడే దీవించాడు, దేవుడే ఆశీర్వదించాడు. అయితే ఎలా రుజువు చేయాలి ఇది? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల, మేము కష్టపడి పొజిషన్ తెచ్చుకున్నాం కదా అంటారు కొందరు. మేము కష్టపడి పొజిషన్ తెచ్చుకున్నాం కదా అంటారు. దానికి కారణం ఏంటంటే బలమైన కారణం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. నీవు కష్టపడ్డావు. దావీదు గొలియాతు కొట్టాడు కదా, దేవుణ్ణి మహిమపరిచాడా? లేకపోతే నేనే కొట్టి చంపేశాను అనుకున్నాడా? అది అతని బలం కాదని, యుద్ధం నేర్పింది దేవుడే అని, పోరాటం నేర్పింది దేవుడే అని, ఈ వేళ్ళకి ఈ చేతులకి యుద్ధం పోరాటం నేర్పింది ఆయనే అని దావీదు ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అదృశ్యమైన, అక్కడ జరిగిన దాంట్లో అదృశ్యమైన దేవుని సహాయాన్ని గుర్తుపట్టాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇది నా వల్లే జరిగింది అనుకుంటారు. దానికి కూడా కారణం చెప్తాను. ఏమన్నాడంటే దేవుడు, యేసయ్య ఏమన్నాడంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఏమండి, ఇప్పుడు ద్రాక్షవల్లి అంటే ఇలా ఉంటుంది కదా, ద్రాక్షవల్లి ఇలాగ ఉంటుంది స్టెమ్. ఇవన్నీ ఇలాగ వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ ఇలా వెళ్ళిపోతా ఉంటే దానంతలో అది పోతుందా? ఇది వచ్చే దాన్ని పంపిస్తుందా? చూసేవారికి ఎలా కనిపిస్తుంది? తనంతలా తానే. అక్కడ ఏమని రాస్తుంది చూడండి, అదే రాస్తుంది అక్కడ అదే రాస్తుంది. తనంతలా ఆగండి. తనంతలా తానే ఎలాగున ఫలింపదో. ఇక్కడ జరుగుతుంది పొరపాటు. నేనే కదా పోయేది అనుకుంటున్నాం మనం. తనంతలా నేను పంపితే అనలేదు ఆయన ఎంత మంచోడు. కానీ మనం మాత్రం అది అర్థం చేసుకోక తనంతలా తాను వెళ్తుంది. ఆయన తీసుకొని రాడు, కనబడ్డు. కానీ అందులో ఉన్న బలం ఇక్కడి నుండే వస్తుంది. తనంతలో అదే పోతున్నట్టుగా జనాలు కనిపిస్తుంది. అదే తీగ పారుతుంది, తీగ కరెంటు తీగ మీదకి పోతుంది, తీగ గోడ మీదకి పోతుంది. తీగని తీసుకొచ్చి మళ్ళీ పందిరిలో కలపండి, తీగ వెళ్తుంది అంటారు. మొదలు వెళ్తుంది అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. తీగ ఇటు బాగుతుంది, తీగ అటు బాగుతుంది. హల్లెలూయా.
ఒక సంఘ బిడ్డ ఇలా ప్రాకృత దీవించబడుతూ ఇలా ప్రాకృత దీవించబడుతూ సంఘం ఏడుంటుంది, ఉండే చోటు ఉంటుంది. దేవుడు ఏడుంటాడు, ఉండే చోట ఉంటాడు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తాలో తనంతటా తాను. ఇది వచ్చేది ప్రాబ్లం వల్ల. ఇప్పుడు ఏమంటాడు, నా అంతలా నేను అంటున్నాడు ఈయన. హల్లెలూయా. నా అంతలో నేను అంటే నువ్వంతలో నువ్వే బాబు కాదు, కానీ నీ అంతలో నీవు వెళ్ళేటట్టు నాలో అంటుకట్టావు కాబట్టే నీ అంత నువ్వు వెళ్తున్నావు. నీ అంతలో నువ్వు వెళ్ళడానికి నాతో అంటుకట్టుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నా అంతలా నేను వెళ్ళడానికి ఆయనతో అంటుకట్టుకుంటే వెళ్తున్నాను, లేకపోతే నా బలం ఏంటి, నా శక్తి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి అని దావీదు అంటున్నాడు. హల్లెలూయా. అరే కట్ అయిపోకని చెబుతున్నాను అంతే. ఆరోగ్యంగా బ్రతుకు, సురక్షంగా బ్రతుకు అంటే నచ్చట్లా. నేను అన్నాను ఒక యవనస్తుడితో, చర్చి మానేశాడు ఆదివారం రావట్లా. సరే ఉద్యోగం 2 ఉద్యోగాలు చేస్తున్నాడు, డే నైట్. ఇక్కడ ఒకటో చేస్తున్నాడు, అక్కడ ఒకటి చేస్తున్నాడు. 8,000 అక్కడ 11,000, 8,000 11,000 ఈ రావడం కుదరట్లేదు. ఇది ఒక్క ఉద్యోగం ట్రై చేస్తున్నాను, ఆ ఉద్యోగం వస్తే మాత్రం 20,000 పైన వస్తుంది. అప్పుడు ఈ 2 విడిచిపెడితే నాకు సండే ఫ్రీగా ఉంటుంది, చర్చికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయండి. అదే ఎలాగ అడగాలి, నువ్వు ఇది అడగాల. సాధ్యపడుతుంది నా దేవునికి స్తోత్రం. నువ్వు 8,000 11,000 విడిచిపెట్టి 20,000-22,000 జీతం వస్తుంది, ఇందులో జాయిన్ కానీ ప్రార్థన చేస్తే సంఘం వెలిగెత్తి ప్రార్థిస్తే దేవుడు కృప చూపాడు, ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? 8, 11 ఉంది కదా, 11 విడిచిపెట్టి మళ్ళీ 8 అట్లానే పట్టుకున్నాడు ఈ పాపిస్టుడు. 22, 8. ఇప్పుడు దేవుణ్ణి పట్టుకోరా దరిద్రుడా అంటే దేవుడు కృప చూపిన ఈడేం చేశాడు? ఇది పట్టుకున్నాడు, మళ్ళీ ఆ పాపిస్తూ 8 అది పట్టుకొని మళ్ళా చర్చి మానేశాడు. ఇప్పుడు దేవుడు కృప చూపి మేలు చేసినట్ట లేదా? అప్పుడు వదిలిపెట్టేయాలి కదా. చక్కగా 22లో ఉంటే ఇంట్లో ఉంటాడు. 2 డ్యూటీలు ఎందుకు, ఆ కర్మ ఎందుకు? ఇంట్లో అసలు నిద్ర లేదు, ఏం లేదు. ఈ బతికెందుకు? 2 డ్యూటీలు చేసే బతికెందుకు? ఆ 2 జీతాలు ఒక దగ్గర ఇచ్చి మంచి దర్జాగా తల్లితో ఇంట్లో ఉండి చక్కగా ఉండి కుటుంబంతో ఉండి పెళ్లి చేసుకోవాల్సిన వాడు మంచిగా ఉండరా బాబు అంటే వీడి పాపిష్ట ఆశ ఎక్కువైపోయి దేవుడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు? దేవుడైతే ఏం చేశాడు? సుఖంగా ఉండే అవకాశం ఇచ్చాడా లేదా? 8, 8, 16, 2, 2 ప్రయాణం ఉంటుంది కదా. ఒక దగ్గర జాబ్కి వెళ్ళి వస్తే 8, 2 గంటలు వేసుకున్నా 10 గంటలు. ఇప్పుడు 10, 20 గంటలు చేసే పాపిష్టి జీవితం నుంచి 8 గంటలు 10 గంటలు జాబ్ చేసి చక్కగా మిగతా అదంతా ఇంట్లో గడిపే అవకాశం సుఖంగా అంటారా కాదంటారా? ఇది ఈ పాపిష్టుడికి అర్థం కాల. ఇప్పుడు కట్ చేస్తే చాలా మంది అనుకుంటున్నారు కట్టు ఎందుకు, ఇది కట్టు. ఇక దేవుడు కట్ చేస్తే ఎవరు అతికించలేరు. దేవుడు కట్ చేస్తే ధనము వచ్చిన తర్వాత అది కీడుకే దారి తీస్తుంది. ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం లాస్ట్కి ఏమైపోయింది? దేనికోసం? ఇప్పుడు చర్చ్ నుంచి కట్ అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? పాపిష్టి సహవాసాలన్నీ కలుస్తాయి. ఒకరి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? అరే ఏట్రా ఈ వయసులో నీకు ఏ ఫ్రెండు లేదా? నో ఫోన్ కాంటాక్ట్ సారా? నీ ఫోన్ ఖాళీగా ఉంది ఏంట్రా? కాంటాక్ట్లు జాయిన్ చేయి, స్టార్ట్ చేయి. ఇప్పుడు ఇది పాపం అనిపించే చర్చికి వెళ్ళట్లే కదా. ఇలా పాప పనులు చేయకూడదనే చర్చికి వెళ్ళట్లేదు కదా. పాప ప్రేరేపణ బలంగా వస్తుంది. ఇక చాటింగ్లు స్టార్ట్ చేశాడు. ఇక ఈ లోకం స్టార్ట్ అయితే ఈ లోకం ఎక్కడ ఉండబుద్ధి అవుతుందండి? రాగానే ఏ జాగ్రత్త అంటుంటే ఇంకెక్కడ ఉండబుద్ధి అవుతాయి? ఆల్రెడీ లైన్లో పడ్డాం మనం, ఆల్రెడీ లైన్లో పడ్డాం. దానివల్ల లాభం ఏమైనా ఉందా? బద్నాం. ఏమవుతారు? బద్నాం అయిపోయి ఈ యదవ ఇలాగా అని ఊరు మొత్తం అనుకునేటట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ మాట నిజం అంటారా కాదంటారా? అందుకే ఆజ్ఞాపించమంటున్నాడు. డబ్బు ఎంత భయంకరమైందంటే నిన్ను ఎంత దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఆ డబ్బులో నీవే నాశనం అయిపోయి అంతగా నిన్ను ప్రేరేపించగలిగిన శక్తి ఆ డబ్బుకుంది. అందుకే కాళ్ళ దగ్గర పెట్టారు అపోస్తులు. ఎక్కడ పెట్టారు? ఇట్ వాస్ బ్రింగ్ ఇన్ టు ఫుట్ స్టెప్. కాళ్ళ దగ్గర. కాళ్ళకి ఎందుకు వచ్చింది అది? హల్లెలూయా. వాడుకో, ధారాళంగా వాడుకో, ఆశీర్వదించబడు. అడిగినోడికి అక్కర కొలినోడు నీ దగ్గరకు వస్తే ఇచ్చేటట్టుగా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సుఖంగా బ్రతికేటట్టు ఇస్తాడు. హల్లెలూయా. అది చూడాలండి బాబు. నేను ఇచ్చానని చెప్తున్నాను కదా. నేను ఉద్యోగం చేసిన దినాల్లో నా కొలీగ్స్కి నేను ఇచ్చాను. ఐ హావ్ గివెన్ ఇన్ మై స్మాల్ శాలరీ. ఇట్ వాజ్ మోర్ సఫిషియంట్ టు మీ. నాకు చాలా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీతంగా మారింది దేవుని నమ్మినాక. అంతకుముందు దీనికి 3 రెట్లు ఉంది. దేవుని నమ్మక ముందు 3 రెట్లు ఉంది. లేదు, జీతం రాగానే అందరు కట్టేసేవాడిని. ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నా పరిస్థితి 3 రెట్లు తక్కువ. 9,000 ఎక్కడ, 3,000 ఎక్కడ? ఈ 3,000 కూడా కాదు, తక్కువే. 2,900 అప్పట్లో. 1999లో నా జీతం ఆర్టీసీలో చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్ సాలరీ 2,900. 8,800 జీతంలో ఉన్న రూపాయి మిగలేదు. శ్రీరామ్ చిస్లో నేను చేసినప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్గా చేశాను. టై ఎగి బండి గిండి హడావిడి, నాకు టేబుల్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గాలొత్తే ఆడుంటామో తెలియదు, అందుకే ఆఫీసులో టేబుల్ వేసుకుని కూర్చునేవాళ్ళం. దేవుని స్తోత్రం. అయినా అంత జీతం ఇచ్చారు, బండి ఇచ్చారు, పెట్రోల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సున్నా ఏమీ లేదు. కానీ యేసయ్య మాటలు అంగీకరించి అసలు నాకు ఎందుకు ఇస్తున్నాడు, ఏంటి, ఏం కథ, మళ్ళీ ఎంత సేవకు తిరిగేవాడినో, ఎక్కడెక్కడికి వెళ్ళేవాడినో, మీటింగ్స్ పెట్టేవాళ్ళం, అన్నీ. అసలు ఆ 3,000లో ఎట్లా, హౌ కుడ్ ఐ హ్యావ్ డన్ దట్ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ స్మాల్ శాలరీ, మళ్ళీ మిగిలిన అనేకులకు ఇచ్చేటట్టు సుఖముగా ధారాళముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెయ్యగలడండి. ఊరికే మాటలు చెప్పే పని కాదు ఇది. అందుకే నువ్వు ఆజ్ఞాపించు. చెప్తే ఇన్రేలో ఏం చెప్పాలి? చెబితే ఇన్రు, ఆజ్ఞాపించు. ఇలా చెయ్యండి. డబ్బు నమ్మబాకండి, డబ్బుని నమ్మబాకండి. ప్రైజ్ ది లార్డ్. ధారాళముగా ఇచ్చు దేవుణ్ణి నమ్మండి అంటున్నాడు ఆయన. ఇస్తాడులే ముందైతే దేవుణ్ణి నమ్మంటున్నాడా? అట్లా అదే ఉందా అక్కడ? సుఖముగాను ఉండుటకు ధారాళముగా ఇచ్చు దేవుణ్ణి నమ్మంటున్నాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి అక్కడ ఏమన్నాడంటే, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి. మీరు నిలిచి ఉండండి, ఇష్టం నెరవేరుతుంది. విషయం అది. మీరు నిలిచి ఉంటే, మీ యందు వాక్యం నిలిచి ఉంటే మీ ఇష్టం నెరవేరుతుంది. నువ్వు ఎంతకాలం నీ అంతలో నువ్వు ఇష్టాన్ని నెరవేర్చుకోగలవు? నీ ఇష్టాన్ని నువ్వే నెరవేర్చుకోగలవా? ఈ సంవత్సరం టార్గెట్ రీచ్ అయినట్టు, ఈ సంవత్సరం నువ్వు అనుకుంది జరిగినట్టు ప్రతి సంవత్సరం జరుగునా? కానీ నీ ఇష్టం ప్రతి సంవత్సరం నూతనపరిచి ఆయన జరిగించగలడు. ఆయన కార్యములు నూతనమవుతున్నాయి కానీ వెనక్కిపోవట్లేదు. డబ్బును ఆధారం చేసుకున్నవి నూతనం అవ్వవు, వెనక్కిపోయే అవకాశం ఉంది. అస్థిరమైన డబ్బు అని రాసింది ఇక్కడ. అస్థిరమైన ధనమును నమ్మున కంటే సుఖముగాను జీవించుటకు ధారాళముగా దయచేయు దేవుణ్ణే నమ్మాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇహమందు ధనవంతులు అవ్వండి కానీ ధనమునకు దాసులు అవ్వద్దు. ఇహమందు ధనవంతులు అయ్యారు. దేవుని భక్తులు అందరూ ఇహమందు ధనవంతులు అయ్యారు. వారు పేరు పొందారు. వీరు ధనవంతులని పేరు పొందారు. కానీ ఎప్పుడు కూడా దేవుడు స్థానం దేవునిదే, డబ్బు స్థానం డబ్బుదే. అది అందరూ పిలుచుకోవడానికి, అందరికి సాయం చేయడానికే ఉంటుంది ఆ డబ్బు. ప్రైజ్ ది లార్డ్. శారమ్మ వండిందా లేదా? వంటలు చేసి ఆమె పెట్టింది. ధనవంతురాలు కదా, ఇంట్లో అంతమంది ఉన్నారు కదా. డబ్బు గర్వం రాకూడదంటే ఇక్కడ అదే రాస్తుంది. గర్విష్ఠులు కావద్దు. శారమ్మ ఇంట్లో ఎంతమంది లేరు, ఆమె వాళ్ళకి ముగ్గురికి వండి పెట్టాలని అంత అవసరం ఏంటి? డబ్బు స్థానం ఎప్పుడు గర్వాన్ని తీసుకొస్తుందంటే, హ్యావ్ దిస్ అన్నాడంటే అయిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధనము గర్విష్ఠులను చేయకూడదు. మంచి పునాది వేసేవారుగా చేయాలి. సత్క్రియలు అనే పునాది వేసుకునేవారుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఔదార్యం గలవారిగా మారాలి మీరు. అందుకు ఇస్తున్నాడు దేవుడు. ఔదార్యం గలవారిగా, మంచి పునాది వేసుకున్న వారిగా మీరు ఉండాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సండే స్కూల్ పిల్లోడిని అడిగారంట, లాజర్లాగా ఉంటేనేమో ఇక్కడ పేదోడైనా పర్లేదు, అక్కడ దేవుడితో ఉంటాడు.
ధనవంతుడు ఈ భూమి మీద గర్విష్ఠుడు ధనవంతుడు ఇలాగా ఉంటే ఒకవేళ ఈ గర్వం నరకాన్ని తీసుకుపోతుందేమో, ఎవరిలాగా ఉంటావంటే అన్నాడంట సండే స్కూల్ పిల్లోడు, ఈ భూమి మీద ధనవంతుల్లాగా ఉంటాను, పరలోకంలో లాజర్లాగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఏ అవకాశం పోగొట్టుకోరు. ఆయనే కానీ మిమ్మల్ని అడిగినా అదే, మిమ్మల్ని అడిగినా ఈ డబ్బు ఉంటేనేమో నరకం పోతావు, ఏమి లేకపోయినా పర్లేదు దేవుని కలిగి ఉంటే పరలోకం పోతావు అంటే అక్కడేమో లాజర్లాగా ఉంటాను, ఇక్కడేమో హల్లెలూయా. అందుకే మంచి పునాది వేసుకో, నీ దగ్గర డబ్బు ఉంటుందిలే, మరీ లాజర్లాగా అయిపోబాక. కానీ ఏంటి డబ్బు ఉంటుంది, ఉన్నా కూడా ఏమైనా ఉండాలి, మంచి పునాది వేసుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి పునాది వేసుకునే వారిగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ప్రేమ గల వారిగా, ఏమండి ఔదార్యం గల వారిగా, సత్క్రియల చేత ఆ సత్క్రియలనే ధనం, ఈ ధనం ఎంత ఉన్నా దీంతో పాటు ఈ సత్క్రియలనే ధనం మ్యాచ్ అవుతున్నారు ఎప్పుడు. ఇది పెంచండి అది పెరుగుతుంది, పెరగపోతుంది నన్ను అడగండి. హల్లెలూయా. ఇది పెంచండి అది పెరుగుతుంది, ఇది పెంచితే అది అయిపోతుంది అనుకుంటా కొంతమంది. లేదు, ఇది పెంచండి అది పెరుగుతుంది, ఇది పెంచండి అది కూడా పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది నిర్లక్ష్యం. ఉద్యోగానికి ఇచ్చిన ప్లేస్ దేవునికి ఇవ్వరు. దేవుడు స్థితిగతులు మార్చిన తర్వాత, పరిస్థితులు మార్చిన తర్వాత అది ఆజ్ఞగా చెప్పమని సంఘానికి పౌలయ్య గారు తిమోతికి చెప్తున్నారు. ఆజ్ఞగా చెప్పయ్యా. ఆర్గ్యుమెంట్ చేస్తారు మళ్ళా. ఇక్కడ ఏముందంటే విపరీతమైన ఆర్గ్యుమెంట్లు అంటే, ఏమన్నా అన్నావంటే ఆర్గ్యుమెంట్లే చేస్తారు మామూలుగా. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏమనుకుంటారంట అంటే జ్ఞానము అనుకుంటారంట. ఏమనుకుంటారట? జ్ఞానము అనుకుంటారట. అది జ్ఞానమేనా? అది జ్ఞానమేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుట మాకు. హల్లెలూయా. ఏం నేర్పాలంట? జ్ఞానం అని వెర్రి వాదన వేస్తారంట. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? కీర్తనకారుడు అడుగుతున్నాడు. జ్ఞానం అంటే ఏంటంటే మా దినములు మాకు లెక్కించుట. అసలు భూమి మీద జ్ఞానవంతుడు అంటే ఎవడో తెలుసా? దేవుడు మనకు దినములు ఇచ్చాడు, ఇవి గడుస్తున్నాయి, గడుస్తున్న కొద్ది లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఈ దినములను లెక్క పెట్టుకుంటూ బ్రతకాలని కోరుకునేవాడు. హిజ్కియా ఏడ్చాడు. దైవజనుడు అన్నాడు, హిజ్కియా నీ దినములు గడిచిపోయాయి, దీపం సరి చేసుకో, ఇల్లుని సరి చేసుకో అంటే హిజ్కియా ఏడ్చాడు. మనసు ఎరిగిన దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇంకా 15 ఏళ్ళు ఇస్తారు పో. ఎందుకో తెలుసా? ఏమన్నాడో తెలుసా? అయ్యా ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, లేకపోతే అట్లుంది ఇట్లుంది, ఏదన్నాడో గోడ సట్టు తిరిగి. ఎవరు తెలుసు? దేవుని స్తోత్రం. ఏదన్నా చెప్పుకో, దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గోడ తట్టు తిరిగో, దేవుడి వైపు తిరిగో, సేవకుడి వైపు కూడా అవసరంలా. నీ జీవితాన్ని మార్చి నీకు ఆయుష్నిచ్చి అనేకులకి దీవెనకరంగా, నీ పిల్లలకే కాదు దేవుడు అనేకులకు సాయం చేస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టుకునేటట్టు, నీ పిల్లల్ని నీకు ఇంకా అనేకులకి సాయం చేసేటట్టు చేస్తాడు. తిరిగి గోడ తట్టు తిరిగాడు. ఏడ్చి అధికారం పొందుకోవాలి ముందు. హల్లెలూయా. హిజ్కియా నేను యథార్థవంతుని కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ యథార్థత నీకు తెచ్చే మేలది, హక్కది. నువ్వు యథార్థంగా దేవుని కోసం బతికి చూడు. అయ్యా ఇంకొంచెం పిల్లల కోసం బతాను, ఇంకొంచెం ఉద్యోగం చేస్తాను, ఏదో నీ కోరిక ఏది ఉంటుందో అది అడుగు, అది అడుగు. ఇంకో సగం దాకా వచ్చిందయ్యా. హల్లెలూయా. నేను అడగొచ్చు. మా నాన్న నా చిన్న వయసులో చచ్చిపోయాడయ్యా, నన్ను అట్లా తీసుకుపోకు, నేను పట్ట బాధలు మా పిల్లలు పడకుండా చేయి. जा जी ले. హల్లెలూయా. जा जी ले भाई, జీలే. ప్రైజ్ ది లార్డ్. అడిగేటట్టు ఉండాలండి బాబు, అడిగి పొందుకునేటట్టు ఉండాలి. అది నేను అనేది. దావీదుకు అర్థమైంది. దినములు లెక్క పెడుతున్నాడంటే అర్థమైంది. అయ్యా నువ్వు ఇచ్చావు, బతుకుతున్నా, ఇంకొంచెం పెంచావా, ఇంకొంచెం పెంచవా, ఇచ్చావా, పెంచావా, ఇచ్చావా, పెంచావా, బతకను, చావాలి. ఇంకా ఎందుకు చావద్దు? తెల్లండి వెళ్ళొచ్చేవారు బతికి నీ గురించి చెప్తా. హల్లెలూయా.
నీ గురించి చెప్తా. ఇక బతికిపోతే ఏం చేస్తాడు ఆయన? నీకు దినముల లెక్క అర్థం కావాలి. కొంతమందికి టైం ఎంత గడిచిపోతున్నా, అయ్యా బాబు, టైం సెన్స్ లేనివాడు దేవుని లేనట్టే. టైం సెన్స్ లేదు అంటే జ్ఞానం లేనట్టే. ఆ జ్ఞానం, టైం సెన్స్, కాలయాపన. సెల్ ఫోన్ పట్టుకుంటే ఎన్ని రోజులు గడిచిపోతున్నాయో, ఎంత టైం పోతుందో ఎవరికి. మనం వెళ్తుంటే ఒక అమ్మాయి 9:30 గంటలకి, 9:30, 10ంటికి ఇంటికి చాలా దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. చూసాం మేము. 9:30కి చీకట్లో ఒక అమ్మాయి కూర్చొని ఇంటికి చాలా దూరం. క్రైస్తవులని పేరుంటే సరిపోతుందా? నీ బిడ్డ ఎక్కడుందో తెలియదా? ఆడపిల్లల్ని కాపాడుకోవడం తెలియదా? ఏదో బతుకులు బతుకుతున్నారు అందరూ. మళ్ళీ పేరుకి పెద్ద చర్చి పేరు చెప్పుకొని బతుకుతారు. పెద్ద చర్చి. మీ చర్చికి వస్తున్నారంట కదా, వాళ్ళు ఇట్టున్నారని మళ్ళీ మమ్మల్ని అడగాలి. ఏం చెబుతున్నారు? ఏంటి అదే నా క్రమశిక్షణ? విచ్చలవిడి చర్చలు కూడా పోవట్లేదని 9 తర్వాత బయటికి. అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉన్న చర్చలు ఉన్నాయి కొన్ని, అక్కడ కూడా పోవట్లేదు. పెంతెకోస్తు ఆరాధనకి వెళ్తున్న ఒక కుటుంబం, ఆత్మీయ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి 9:30కి ఆ చీకట్లో చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే బుద్ధి జ్ఞానం లేదు ఆ తల్లిదండ్రులకి. ఉదయాన్నే కొడుకు బయట కూర్చొని ఆయన ముందు క్రమశిక్షణలో పెట్టి చక్కగా బతికయ్యా, దేవుని కోసం అలా బతుకు బతికి ఏమన్నా అంటే ఎక్కడ లేని రోషాలు, ఎక్కడ లేని పౌరుషాలు. విరక్తి వచ్చేస్తుంది, అసలు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు ఈరోజు జనాలకి. ప్రైజ్ లార్డ్. సమయం వృధాగా పోతుంది, వృధాగా, వేస్ట్. అట్లా అట్లా వేస్ట్ 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 కుछ भी नहीं है इसमें, వేస్ట్. ఇది తీసేసి ల్యాండ్ లైన్ పెట్టుకోండి బెటర్. యూట్యూబ్ టీవీలో చూడొచ్చురా. ఏమన్నా వాక్యాలు కావాలనుకుంటే ఒక యూట్యూబ్లో వాక్యం చూడాలనుకుంటే యూట్యూబ్ టీవీలో ఉంటుంది. తీసి పడేయండి. ఇది డబ్బా ఫోన్ కొనుక్కోండి. ఎందుకు? ఎన్ని సీక్రెట్లో ఆ 9:30కి వెళ్ళి మాట్లాడదాన్ని. సీక్రెట్లు ఉన్నాయా లేదా? ఏం సొప్పుపోస్తుంది అంటే తెలుస్తుంది. నేరాలు ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు లేని నేరాలన్నీ ఇప్పుడు అవుతున్నాయి. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత నేరాలు బాగా పెరిగిపోయాయి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మా అబ్బాయి అట్లా చేయడం అనుకున్నా అంటున్న తల్లి పాపం ఏడ్చుకుంటుంది. ఆడే చేసాడు. ఒకడంట 16 ఏళ్ళు అంటున్నాడు పాపం. వాడికి ఆడు ఫోన్ కొనుక్కున్నాడంట. ఫ్రెండ్స్ అడిగారంట, అరే పార్టీ ఇవ్వరా అన్నారంట. నేను ఇవ్వను అన్నాడంట. ఆర్గ్యుమెంట్ అయిందంట. ఆయన ఇంటికి వెళ్ళే లోపు చంపేశారండి వీళ్ళు. ఈ ఫ్రెండ్స్ చంపేశారండి. లేటెస్ట్ న్యూస్ ఇది, నిజం, స్టోరీ కాదు. జస్ట్ ఫోన్ కొన్నందుకు పార్టీ అడిగి పార్టీ ఇవ్వనందుకు వాడిని చంపేశారు. 16 సంవత్సరాల కుర్రోడిని చంపేశారు. అంటే వీళ్ళు ఎలా మారుతున్నారు అంటే ఉగ్రవాదులుగా మారుతున్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తయారవుతున్నారు వాళ్ళు. ఎలాగా అని చెప్పమంటారా? సహజంగానే వారిలో ఏముంటుందంటే మూఢత్వం ఉంటుందట. ప్రతి బాలుల్లో, బాలికలో, చిన్న పిల్లల్లో సహజముగానే వారిలో మూఢత్వము ఉండును. అయితే బెత్తము వాడినప్పుడు, వారిని శిక్షించినప్పుడు ఆ మూఢత్వం వారి నుంచి పోతుందట. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు. ప్రేమ అనే పేరుతో వారిలో మూఢత్వాన్ని డెవలప్ చేయొద్దు. మూఢత్వం చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతారు, అది మూఢత్వం. నిలబడి వినాలి, లోబడాలి, చెప్పింది వినాలి. కిందపడి దొర్లుతే ఈ పగలగొట్టాలి, ఇంకోసారి దొర్లుతే ఈ పగలగొడతారు అని అర్థం కావాలి. మొండిగా ఆహారం బంద్ చేస్తే కొనిపిస్తారు అని అనవద్దు. వాడికి రిక్వెస్ట్ చేసుకోవాలి. వాడికి అవసరమైతే 10 సార్లు మిమ్మల్ని అడగాలి. ఆహారం బంద్ చేసి అలిగి ఏడ్చాడు అంటే మూఢత్వం ఉన్నట్టే. నాకు అవసరం డాడీ, నాకు అవసరం మమ్మీ అని అడగాలి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా పెంచాలి. చెబుతున్నా వినకుండా వెళ్ళిపోతున్నాడే మూఢత్వం ఉన్నట్టే. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ చెప్పురా అంటే చెప్పకుండా పోతాడు కదా, పట్ట
వచ్చి ఏడ్చుకుంటా ప్రైజ్లాడి చెప్పి పోవాల్సిందే ఆడు. ఎందుకంటే ఆ మూఢత్వం అక్కడికే వదిలిపోవాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పెద్దవాడిని గౌరవించడం నేర్పాలి కదా. అమ్మ వస్తుంది, అత్తో వస్తుంది, ఎవరో వస్తారు, బాబాయ్ వస్తాడు, పెద్దవాడు వస్తాడు, హాయ్ చెప్పురా అంటే అన్నాడు అనుకో, ఏం చేయాలి? మూఢత్వం వదిలియాలి. లేకపోతే ఏం చేస్తాడో తెలుసా? ఇక ఎవడో ప్రాణాలు తీస్తాడు వెళ్ళి. ఇది పెరుగుతుంది. పెరగదనుకుంటున్నారా? నీ ముందే చూపించినోడు బయట వెళ్ళి చూపియడా? నీ ముందే చూపించాడు. సర్వస్వం నువ్వే, నువ్వు పెడితే బతకాలాడు, నువ్వు చదివితే చదవాలాడు, నీకే చూపించాడంటే బయట చూపించడా? రాసి పెట్టుకోండి అయ్యా, కొంచెం మర్చిపోతారు మళ్ళా. హల్లెలూయా. మళ్ళా మర్చిపోయి ప్రేమలో పడిపోతారు, పిచ్చి ప్రేమల్లో. తర్వాత ఉగ్రవాదం చేసి లోకానికి పరిచయం చేయకండి, వదిలిచ్చేయండి. వదిలిచ్చేసి లోకానికి ఏం చేయాలో? సత్క్రియలు చేయువారిగా చూపించండి. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయువారిగా చూపించండి. దేవునికి స్తోత్రం. ఒక దానియేలు వలె, షద్రక్ మెషక్ అబేద్నెగో వలె ఏ పాపము దేవుడికి వ్యతిరేకంగా నేను పాపము చెయ్యను అని యోసేపు వలె వారిని తయారు చేయండి. అబ్రహాము కట్టెల మీద పడుకోబెడితే పట్టుకున్న ఆ ఈసాకు వలె తయారు చేయండి. ప్రైజ్ ది లార్డ్. మూఢత్వం వదిలిచ్చేయండి, అంతే, ఏం లేదు. మూఢత్వం వదిలిచ్చేస్తే ఆటోమేటిక్గా కనబడతాయి మనకి. చూసే కళ్ళు నీకుంటే కొమ్ములెత్తా ఉంటాయి. డెస్ట్రాయ్. లేకపోతే ప్రమాదం. నీకు ముప్పెన బయట వారికి ఇంకా పెద్ద ప్రమాదం. నీ ప్రేమలో నీకు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ కనిపించకపోయినా అలా ప్రేమ అనేది ఇది కమ్ముకొని అలా అయిపోతుంది, కానీ అది ఇతరులకి ప్రమాదకరం కదా. నువ్వంటే అడ్జస్ట్ అయిపోతావు, ఇక జీవితాంతం ఇంతేనేమో అని. ఒకతను హాస్పిటల్లో ఉన్నాడు, ఆడికి యాక్సిడెంట్ అయింది, కాలుకి ఇదైంది, మా ఇంటి పక్కనే ఉంటుంది హాస్పిటల్. బయటికి తీసుకొచ్చి అలా తిప్పుతున్నారు. పాపం వృద్ధులైన తల్లిదండ్రులు తిప్పుతున్నారు. ఒక అక్క ఎవరో మరి దూర బంధువు, ఆమె కూడా వచ్చింది. ఆడు దాని నుంచి నిలబడి చెట్టు పట్టుకొని నిలబడ్డాడు. నిలబడలేని స్థితిలో ఒక్క కాలు మీద నిలబడ్డాడు. ఆడు రాటు నిలబడకూడదాడు. నిలబడి పండే అంటున్నాడు, అంటున్నాడు. కాలు ఎరిగిన ఆడికి ఏం తగ్గలా, నెత్తి నిండా కుట్లు పడ్డాయి, తగ్గలా. అరుస్తున్నాడు. తెల్లెంటుకలు ఉన్నాయి తల్లికి, చాలా వృద్ధురాలు, అంత దూరం పరిగెత్తుతుంది. తండ్రి దూరం అవుతున్నాడు. వెళ్ళిపోయినా అన్నాడు. ఆడికి ఎందుకు అంత చిరాకు? ఆయన చూసుకోవడానికి వీళ్ళకు ఉండాలి చిరాకు. ఆడు ఎక్కడ పడ్డాడో తాగి. ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఆడికి మరమ్మతులు చేపించి ఆయన చూస్తుంటేనే, ఆడు మూమెంట్ చూస్తూనే ఉంది. ఆడు పెద్ద రోడ్లో ఉన్నాడు. ఆడు మళ్ళీ నాకు తాగుళ్ళే తిరుగులేదు, ఈ హాస్పిటల్లో పడేసాడు అన్నంత చిరాకు ఉంది ఆడికి. అప్పుడు అనిపించింది, ఈయన చిన్నప్పుడు తన్నుంటే బాగుండి, ఇల్లు ముజ్జి కన్నా నాన్న నెత్తినెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆడేమయ్యాడు? కీడుగా మారిపోయాడు, అపాయంగా మారిపోయాడు, తలనొప్పిగా మారిపోయాడు. ఎప్పటికప్పుడు బట్టలు ఉత్తారే. ఎన్ని రోజులకు ఉత్తారమ్మా? మిషన్లో వేస్తారు, పోదు మురికి. ఏం చేస్తారు? మళ్ళీ హ్యాండ్ వాష్. పోతానే పోతానా? మిషన్ में डालते नहीं होता. हैंड वॉश करना पड़ता. वैसे पेन लेते సగం మురికి ఉంటుంది, ఐరన్ చేసి వేసుకుంటారా? ఇక మనం చేసి మన పిల్లలకి ఎప్పుడు ఐరన్ కొట్టడమే. ఆడు ఎట్లున్నా బయటికి మాత్రం కడక్కు చూపించడమే. ఆడు ఎట్లున్నా ఆమె ఎట్లున్నా కడక్గా ఐరన్ చూపి. ఒక తల్లి అన్నది, మా అమ్మాయి అండి బాయిలర్ కోడ్ లాంటిదండి, ఇంటూ దాటి బయటికి వెళ్ళదండి, క్రైస్తవ తల్లి, మహాతల్లి అంది. ఈ అమ్మాయి ఆల్రెడీ 3 కొంపలు కూల్చింది. 3 కొంపలు కూల్చింది. ఒకడి మీద కేసు ఎట్టేసింది, తర్వాత ఇంకోటి మీద కేసు ఎట్టేసింది. ఇంకోటి చర్చికి రెగ్యులర్గా వెళ్తుంటే అన్ని రెగ్యులర్గా చర్చికి వెళ్ళకుండా చర్చిలో కూడా డ్రామాలన్నీ వేసేసి వాళ్ళ అమ్మ చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇది బయలర్ కోడ్, ఇల్లు దాటి వెళ్ళదు. బయలర్ కోడ్ అంటే అర్థం ఏంటి? ఇంట్లో పెట్టే తిండి తిని ఇంట్లోనే ఉంటుంది, ఊరు మీద ఊరుకోళ్ళకి పడదు అని అర్థం. మీకు అర్థం కావాలి, చాలా ఒక మాట చెప్తే అర్థం కావాలి. పాపిష్టి మంద ఎప్పుడు పోద్దో, ఈ పాపాల మంద ఎప్పుడు పోద్దో. మళ్ళీ ఆ తల్లి చెప్పిన మాటకి మరి ఎలా కమ్ముకున్నాయో ఆ కళ్ళు నాకు అర్థం కాలే. ఆ కళ్ళని ఎలా కప్పేసిందో, లేకపోతే కమ్ముకున్నాయో. పిచ్చి ప్రేమలు కప్పుకుంటాయి. మూఢత్వం వదిలిపెట్టాలి. ఎప్పటికప్పుడు పట్టింది ఎందుకు వెళ్ళావే ఇప్పుడు బయటికని ఈపు పగలు కొడితే అది ఇంకోసారి నైట్ బయటికి వెళ్ళదు ఫోన్ చేయడానికి.
తెల్లారగానే ఆదివారం ప్రార్థన పూర్వకంగా రెడీ వెళ్ళిపోతున్నాడు, ఫోన్ పట్టుకొని ఎందుకు కూర్చున్నాడు అని ఈ పొగలు కొడితే ఇంకోసారి అలాగా చేయడు. క్రైస్తవులకి ఉండాల్సింది ఉండాలి. జ్ఞానం, పనికిమాలిన జ్ఞానం ఆర్గ్యుమెంట్ చాలా చేస్తారు ఈరోజు తల్లిదండ్రులే కానీ విశ్వాసులే కానీ. బోలెడు ఆర్గ్యుమెంట్. పాస్టర్ గారి కంటే నాకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. సహకారులుగా ఉండండి అయ్యా అంటే సలహాలు ఇచ్చేవారు, బైబిల్లో సలహాలు ఇచ్చేవారు లేరు, సహకారులు ఉన్నారు. అంతేనా? అంతేనా? బైబిల్లో సహకారులు ఉన్నారు. నేను చేస్తుంటే సహకరించాలి. ఇలా కాదు అలా అనేవాళ్ళు కాదు. మాకు దేవుడు చెబుతాడు ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చెబుతాడు, ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటాం. మధ్యలో దేవుడి ప్లేస్ తీసేసుకోవద్దు కదా. సహకారులు కాదు, సలహాదారులు ఆయన. మనకి ఆయన మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఆయన సలహాదారుడు, సహకారులుగా ఉండాలి. ఇటు బ్యాగెట్ వేసుకున్న కాడి నుంచి బోలెడు సలహాలు ఇచ్చేస్తాడు. ఇక హల్లెలూయా. అందుకే మాకు సహకారులు కావాలి కానీ సలహాదారులు అక్కర్లా. ఈ జ్ఞానం ఎక్కువైపోయిందంట. ఈ జ్ఞానము ఎక్కువైంది. కొంతమంది ఏం చేస్తారంటే దైవిక విషయాలు చెప్తే వాటిని ఏం చేస్తారంటే, సామెతలు ఒకసారి చూడండి, మనం ముగించుకుందాం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఏం చేస్తారంట మూర్ఖులు? జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. ఇక వాళ్ళు ఉపదేశం అంటారు నచ్చదు. ఇంకేదైనా చెప్పామనుకోండి, వీళ్ళెవరు? ఇప్పుడు వీళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు కానీ మూర్ఖులు అనమాట. జ్ఞానం అని వాదిస్తున్నారు కానీ వాళ్ళు మూర్ఖులు. ఉపదేశం ఏం చేస్తారు? నువ్వేది చెప్పు, రిజెక్ట్, అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎలా తెలుసండి అంటే, అంగీకరించేవారు అంగీకరించని వారు మేము చెప్తున్నప్పుడే చెప్పగలం. వాళ్ళు వింటున్నారా, విడిచిపెడుతున్నారా? వారు వింటున్నారా, విడిచిపెడుతున్నారా అని మేము చెప్పేటప్పుడే చెప్పగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మూర్ఖుడట ఉపదేశాన్ని వినడట. ఈ మూర్ఖులు ఎవరు అని అంటే, జ్ఞానులు మూర్ఖులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతలు 13:20లో ఇలాగుంటుంది, నేను చదువుతాను చూడండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం అవుతాడట, మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడు? హల్లెలూయా. ఇప్పుడు మూర్ఖుడు ఎవరు అంటే, ఒకటి మూర్ఖుడు ఎవరు అంటే, జ్ఞాని అంటే ఎవరు అంటే దినములు లెక్కించుకునేవాడు జ్ఞాని. దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుని సహాయం నాకుంది, దేవుని కృప నాకుంది, దేవుడు నాకు తోడుగున్నాడు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు జ్ఞానులు. రెండో వ్యక్తి ఎవరంటే మూర్ఖులు. ఉపదేశాన్ని త్రోసివేసేవాడు ఎవడంటే మూర్ఖుడు. మూర్ఖుడు ఏం చేస్తాడంటే, ఒకటి ఉపదేశం తోసేస్తాడు, రెండు ఏమండి వాడు చెడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వాక్యం వినడు, చర్చిలోనే ఉంటాడు. ఈ మూర్ఖుడు ఎక్కడో ఉండడు, చర్చిలోనే ఉంటాడు. కాకపోతే వినడు, ఉపదేశాన్ని త్రోసేస్తాడు. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, నేను చెప్తాను, యెషయా గ్రంథం 29:16లో ఉంటుంది. వాడు ఏమనుకుంటాడంటే, కుమ్మరికి మట్టికి సంబంధం లేదనుకుంటాడంట. ఏమనుకుంటాడు? కుమ్మరికి మట్టికి సంబంధం లేదు అనుకుంటాడంట. ఇప్పుడు కుమ్మరికి కుండకి సంబంధం లేదనుకుంటే కుదురుద్దా? మట్టిని కుండ చేసిందే కుమ్మరి, కుండకి కుమ్మరికి సంబంధం లేదనుకుంటాడంట. అంటే దేవుడికి మాకు సంబంధం లేదు అనుకుంటాడంట. ఒక మాటలో చెప్పాలంటే, ప్రైజ్ ది లార్డ్. దేవునితో సంబంధం లేదు, మా శక్తి, మా జ్ఞానం, మా బలం అనుకునే వాడు మూర్ఖుడు. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖుడు ఒకటి జ్ఞానాన్ని తోసేస్తాడు, రెండు అసలు దేవుడే లేడంటాడు, దేవుడే లేడంటాడు. మూడవది 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, వాడు దేవుని కంటే ధనమును ఎక్కువ ఇష్టపడతాడంట, సుఖానుభవమును ఎక్కువ ఇష్టపడతాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడతాడు?
సుఖానుభవం. ఆదివారం లేవలేడు, పడుకుని పోతాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? రాత్రి నుంచే మాకు హడావిడి ఉండేది. మరి ఆ రోజులు మనలో దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. కొంతమంది అలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చర్చి 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 వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఆ పెద్దమ్మ వచ్చింది, ముస్లాం, అక్కడ నుంచి వస్తుంది, ఆ చీకట్లో బడొస్తుంది, ఫోన్ చేస్తుంది, వినపడదు, గట్టిగా చెప్పాలి, చెవులు వినపడవు. మరి ఇక్కడికి వచ్చి కూడా అలాగే చూసి వెళ్ళిపోద్ది, ఏమి వినపడదు, అయినా చర్చికి వస్తాయి. ప్రైజ్ లార్డ్. చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి చర్చికి. కొంతమందికి ఆల్రౌండ్ అన్ని బాగుంటాయి, చెవులు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, దేవుడు సిరి సంపదలు ఇస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, అన్ని బాగుంటాయి. చర్చికి వెళ్ళడానికి కాళ్ళు రావు, పొద్దున్న ఎదర మేలుకోవడం కుదరదు, తర్వాత అయిపోగానే వెళ్ళిపోతా అంటారు. హల్లెలూయా. వీళ్ళంతా విజిటర్స్. ఎవరు వీళ్ళు? విజిటర్స్. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎలా ఉంటుంది? వచ్చి వెళ్ళిపోయిన వాడికి ఎప్పుడు వెళ్ళిపోవాలా? గిఫ్ట్ ఇచ్చావా, తిన్నావా? ఫంక్షన్ పోతే ఏం చేస్తాం? గిఫ్ట్ ఇచ్చావా, తిన్నామా, వెళ్ళిపో. అదే సొంత వాళ్ళు అనుకో, ఏం చేస్తారు? కుర్చీలు అయిపోయేదా, కుర్చీలు అక్కడ ఎట్టి ఏమైనా ఉంటే ఊడ్చి తూడ్చి అన్నా ఏం చేయమంటారు? నువ్వు తిను, మనం తిందాంలే, నువ్వు చెప్పు ఏముంది పని అని ఇంటోళ్ళతో అడిగి పనులు చేసి వాళ్ళతో కలిసి లాస్ట్ భోజనం చేస్తారు. వీళ్ళు ఇంటోళ్ళు. చుట్టం వస్తాడు కదా, చుట్టం అని కూడా అనొద్దు, ఇక విజిటర్స్. ఎవరో తెలిసిన వాళ్ళు పిలుస్తాం, పక్క వాళ్ళని పిలుస్తాం, ముందు వాళ్ళని పిలుస్తాం, ఎదుటిని పిలుస్తాం, ఆడిని పిలుస్తాం, ఈయన పిలుస్తాం, కో వర్కర్ని పిలుస్తాం, ఎవరినో పిలుస్తాం. ఆడికి వచ్చామా, కలిసామా, తిన్నామా, వెళ్ళిపోయామా. ఆడి చేరేసే పని ఆడదెందుకు? ఆడికి కాదు కదా, వెళ్ళిపోతాడు. అదే సొంతోడైతే అన్నీ చేసుకొనే వెళ్తాడు, అయిపోయింది అనేదాకా ఉంటాడు. సొంతోడికి విజిటర్కి తేడా ఉంటుంది కదా. అలా ఎంతకాలమైన విజిటర్స్ ఉంటారు. కొందరు అన్నీ రెడీ చేసినాక వచ్చి కూర్చొని అందరూ వెళ్ళకముందు వెళ్ళిపోతారు. ఎందుకు వస్తారో ఈ విజిటర్స్ నాకు అర్థం కాదు. నీకు దానివల్ల ఉపయోగం ఏంటి? చర్చికి వెళ్తే ఒక చర్చ కార్యక్రమంలో ఉండరు, ఒక సహకారంలో ఉండరు, ఒక ముందుకెళ్ళడానికి ఉండరు, వెనక్కి వెళ్ళడానికి ఉండరు, ఏది ఉండదు అసలు. ఎందుకు వస్తారో, ఎందుకు వెళ్తారో? విజిటర్స్ ఉంటారు టార్చర్ చేయడానికి, మెంటల్ లేపడానికి విజిటర్స్ ఉంటారు. అయితే దేవుడు మనకు ఓపికనిచ్చును కాక. ప్రైజ్ లార్డ్. ఇంకేం చేయలేము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడే ఏరిపడేయాలి. ఒక రోజు వస్తుంది, ఏడిపడేది రోజు వస్తుంది. ఏరేసాక మనం ఏం చేయాలి? ఏరేదాకా ఆగాల. హల్లెలూయా. అన్ని కలిసే ఉంటాయి బస్తాలో. ఏరే రోజు వస్తుంది, ఏరే రోజు ఎవరేం చేయలేరు. అందుకే అంటున్నాడు, ప్రభువా నా దినములు లెక్కించు నాయన, నా దినములు నువ్వు లెక్కించడం నాకు నేర్పు, నాకు నా దినముల లెక్క తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతకనిస్తే నువ్వు ఏం చేశావు నువ్వు అడుగుతావు చూడు, అప్పుడు నేను లెక్క చెప్పాలి కదా అనే జ్ఞానం దావీదుకి ఉంది. జ్ఞానం అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు, దేవుడిచ్చిన దినములు లెక్కించుకుని వాడే జ్ఞాని. ఇక మిగతా వాడు త్రోసేసేవాడు మూర్ఖుడు. మూర్ఖుడు ఏమవుతాడు? చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు. మూర్ఖుల్లో మొదటి లక్షణం త్రోసివేయడం, ఉపదేశం తోసివేయడం, వాక్యం తోసివేయడం, సహవాసం తోసివేయడం, కలిసి ఉండకపోవడం, సహవాసంలో ఉండకపోవడం. రెండవది, మొదటిది ఉపదేశం తోసేయడం, రెండవది ప్రైజ్ ది లార్డ్ అసలు కుమ్మరికి కుండకు సమానమే లేదంటే అడిగాడు. దేవుడితో సంబంధం లేనివాడు మనం ఏం చేస్తాం? వాడి మూర్ఖుడు. మూడవది, వాడు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమిస్తాడు కాబట్టే దేవునితో సరిగ్గా వాడు ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మూర్ఖులు వాదిస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, వారికి అర్థమైందే అంతా, వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, ఉపదేశాన్ని తోసేసేవాళ్ళు. అర్థమైందా? నువ్వు ఏదో చేద్దామంటే కుదరదు అది. హల్లెలూయా. ఏదైనా చేస్తే ఆయనే చెయ్యాలి. ఈడ్చి నేలకేస్తే తర్వాత ఏమంటారు, అది స్పృహలోకి వస్తారు కదా, కాన్షియస్ విల్ కమ్ బ్యాక్ అనమాట. అలాగే దేవుడు చెయ్యాలా, ఈ షుడ్ బ్రింగ్ దట్. ఆయన చేయాలా. ఆయన ఏలికేసి కొడితే సౌండ్ కూడా వినపడదు. హల్లెలూయా.
మనం కొడితే వినపడుతుంది, కనపడుతుంది. ఆయన కొడితే హల్లెలూయా. కానీ బలంగా తగులితే ప్రైజ్ లార్డ్, బలంగా తగిలి బెండ్లన్నీ చక్కగా అవుతాయి. ఆయన చేయలేదన్న మూర్ఖులు మనం ఏం చేయలేము. ఎందుకంటే మీరు మూర్ఖుల్ని రోట్లో వేసి రుబ్బినా మారరు అని రాస్తుంది బైబిల్లో. రోట్లో వేసి మీరు నోట్లో వేసి రుబ్బుతున్నారు, ప్రయోజనం లేదు. రోట్లో వేసినా ఏం కాదంట. అర్థమైందా? నోట్లో వేసి రుబ్బితేమో దూకేమన్నా కూర్చునే పోతా. రోట్లో వేసినా మారరు. కాబట్టి అదేదన్నా దేవునికి ఖచ్చితంగా అప్పచెప్పి ఏం చేసినా ఊకోవాలా, ఏం చేసినా ఊకోవాలా. హీ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి జ్ఞానులైన మీరు, జ్ఞానులతో సహవాసం చేస్తున్న మీరు ఏం చేయాలి అంటే ఈ మూర్ఖమైన వాదనలోకి వెళ్లకుండా నీకు అప్పచెప్పబడింది నీవు కాపాడుకోవాలి. మొదటిది, ధారాళముగా ఇచ్చు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. సత్క్రియలనే పునాది వేయాలి. నీకు ఇచ్చింది నువ్వు కాపాడుకోవాలి. పౌలు గారు తిమోతికి రిక్వెస్ట్ చేస్తే ఏమంటున్నాడంటే, కృప మీకు తోడై ఉండునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాల్లో ఇలాగున మనము ప్రవర్తించుటకు మూర్ఖుల వలె పిల్లల్ని సమాజానికి అట్లా వదిలేయొద్దు. టైం సెన్స్ ఉండాలి. దావీదుకి టైం సెన్స్ ఉంది. నా దినములు లెక్కించడం నాకు నేర్పు అంటున్నాడు. టైం సెన్స్, కుటుంబంలో టైం సెన్స్ ఉండాలి. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, పిల్లలు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేది ఒక టైం సెన్స్, ఒక టైం టేబుల్ పెట్టుకోండి. హాస్టల్ పోయిన పిల్లలు మంచిగా ఉంటారు తెలుసా? ఎందుకుంటారు అట్లా? ఎప్పుడు కరెక్ట్ టైం తింటారు, కరెక్ట్ టైం చదువుకుంటారు. అంటే ఏది ఎక్కువ చేయడానికి ఉండదు. అంటే వాళ్ళ సిస్టంలో ఎక్కువ నిద్రపోవడానికి ఉండదు, ఎక్కువ ఆడుకోవడానికి ఉండదు, ఎక్కువ తినడానికి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు అసలే తినడానికి ఉండదు. ఎక్కడ పోతే అది కావాలి, ఇక్కడ పోతే అది కావాలి, అక్కడ ఉండదు. స్నాక్స్ టైం అంటే ఒకటి ఉంటుంది, ఏది పెడితే అదే తినాలి. కాబట్టి తినే సిస్టము ఉంటుంది, పడుకునే సిస్టము ఉంటుంది. ఎక్కువ పడుకోవడానికి లేదు, ఎక్కువ ఆడుకోవడానికి లేదు. మన ఇళ్ళలో కూడా ఒక టైం టేబుల్ ఉంటే బాగుండు. హల్లెలూయా. కరెక్ట్గా ప్రేయర్ టైం ఉంటుంది, ప్లేయింగ్ టైం పిల్లలకు ఉంటుంది, స్టడింగ్ టైం ఉంటుంది, వర్కింగ్ టైం ఉంటుంది. మా ఇంట్లో టైం టేబుల్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలా టైం టేబుల్ పెట్టుకోండి, మీరే రాసుకోండి, అందరు కూర్చొని షెడ్యూల్ చేసుకోండి. చక్కగా టైం టేబుల్గా ఉండండి, పద్ధతిగా ఉండండి, టైం సెన్స్ కలిగి ఉండండి. అదే జ్ఞానం. హల్లెలూయా. బాగా ఆర్గ్యుమెంట్ చేయడం జ్ఞానము కాదు, టైం సెన్స్ కలిగి ఉండడం జ్ఞానం. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, అయ్యా వాళ్ళతో పెట్టుకోబాక, నువ్వు మాత్రం నీకు ఇచ్చింది కాపాడుకో. మనకిచ్చిన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందుముగాక. దేవుడు ధారాళముగా ఎంత ఇచ్చినా ఆయనని నమ్ముదుముగాక. ధారాళముగా ఇచ్చిన దేవుడినే నమ్ముదుముగాక, డబ్బుని కాదు, దేవుణ్ణే నమ్ముదుముగాక. కృప మీకు తోడైయుండునుగాక అని ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.